మత్తయి 25:14 పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒక మనుష్యుడట ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరమునకు ప్రయాణమై వెళ్ళాడట. ఇక్కడ మనుష్యుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాడట? ఈయన దేశం వెళ్ళాడట. దేశము అనగా పరలోక రాజ్యము. ఈ మనుష్యుడు దేశాంతరమునకు వెళ్ళుటకు ముందుగా తన దాసులను పిలిచాడట. దాసులు అనగా సేవకులు, విశ్వాసులు, సంఘము. క్రీస్తు శరీరం అనేది సంఘముగా పిలువబడుతున్న మనమందరము ఆయన మనకి యజమానుడైతే మనం ఆయనకి ఎవరము? దాసులమై ఉన్నాం. ఆయన కుమ్మరివాడైతే మనము ఆయన చేతిలో పాత్ర అయి ఉన్నాము. ఆయన గొర్రెల కాపరి అయితే మనం గొర్రెలమై ఉన్నాము. ఆయన వ్యవసాయకుడైతే మనము పొలమై ఉన్నాము. దేవుని పిల్లలు ఇక్కడ ఆయన యజమానుడై ఉన్నాడు. ఇక్కడ మనము దాసులముగా పిలువబడుచున్నాము. దేవుడు బహుకాలమైన తర్వాత మరలా వస్తాడు. దాసులను పిలిచి ఆయన ఏమి ఇచ్చాడంటే ఆస్తిని పంచిపెట్టాడట. దేవుడు అందరూ దాసులు కారండి. చర్చికి వచ్చినంత మాత్రాన, మనము దేవుని బిడ్డలు ఆరాధించినంత మాత్రాన, మనం ప్రార్థించినంత మాత్రాన మనం దేవునికి దాసులు కాము. కానీ ఎవరైతే నిజమైన భక్తి, యథార్థమైన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, ఎవరైతే వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి పవిత్రమైన జీవితాన్ని, దేవుని అభిషేకాన్ని కాపాడుకుంటారో వారే దేవుని దాసులుగా పిలువబడుచున్నారు. ఆయన పిలిచాడట. చెప్పండి, పిలిచాడు. మన పిలుపు ఎలాంటిదో తెలుసా? పరలోక సంబంధమైన పిలుపు. ఆమేన్. మన పిలుపు శ్రేష్టమైన పిలుపు. మన పిలుపు ఉన్నతమైన పిలుపు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో ఆకాశం యొక్క దర్శనమునకు నేను అవిధేయుడును కాక. అనగా మన పిలుపు ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపుతో మనం పిలువబడ్డాము. ఉన్నతమైన పిలుపుతో మనం పిలువబడ్డాము. దేవుని కృప చేత మనం పిలువబడ్డాము. ఆ రోజు పిలువబడినట్లుగా మనం పిలువబడి ఉన్నాము. ఇట్లా ఎవరో పిలిస్తే మనం ఇక్కడికి రాలేదు. ఏ మనుషుడో మనల్ని మార్చలేదు. కానీ ఆయన వెళుతూ ఆయన తన ఆస్తిని తన దాసులకు పంచి ఇచ్చాడట. ఈ ఆస్తి భూ సంబంధమైన ఆస్తి కాదు. దేవుని బిడ్డలారా, ఈ ఆస్తి పరలోక సంబంధమైన ఆస్తి. ఏంటో తెలుసా? ఆయన ఆస్తి రక్షణ. ఆయన ఆస్తి. స్తోత్రం. మారు మనసు పొందుట ఆయన ఆస్తి. బాప్టిజం తీసుకున్నట ఆయన ఆస్తి. దేవుని అభిషేకం పొందుకున్నట ఆయన ఆస్తి. అపోస్తలుల యొక్క ఉపదేశమే మనకు ఆస్తి. దైవ జనులను దేవుడు మనకు వరంగా ఇవ్వటమే మనకు ఆస్తి. దేవుని బిడ్డలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం కలిగి ఉండటమే మన ఆస్తి అయి ఉన్నాము. దేవునికి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మనకు ఆస్తి పంచి వెళ్ళి ఉన్నాడు. నేను బహుకాలమైన తర్వాత మళ్ళీ వస్తా. ఆమేన్. యేసు రక్తాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ యేసు రక్తం ఎందుకంటే నీ పాపములు క్షమించబడటానికి. ఆయన గాయములు మనకి ఇచ్చాడు ఎందుకంటే నువ్వు దైవికమైన స్వస్థత పొందడానికి. దేవుని బిడ్డలారా, నీకు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే ప్రతిదిన వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు. దైవ సేవకులు ఎందుకు ఇచ్చాడంటే దేవుని బిడ్డలు మనం దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని రాకడ వరకు నిలిచి ఉండడానికి ఒక అద్భుతమైన నిరీక్షణ, ఒక సజీవమైన నిరీక్షణ కలగ చేయడానికి ప్రతిదినము దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. దైవజనులు దేవుడు మనకు ఒక వరంగా, ఆస్తిగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కృపా వరములను దేవుడు మనకు ఆస్తిగా ఇచ్చి ఉన్నాడు. ఆత్మ వరములను దేవుడు మనకు ఆస్తిగా ఇచ్చి ఉన్నాడు. ఆత్మ ఫలములను దేవుడు మనకు ఆస్తిగా ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలు అన్నీ కూడా పరలోకపు ఆస్తి. ఆమేన్. ఈ ఆస్తిని నీకు వెళుతూ ఏం చేశాడంటే, నా బిడ్డ, నా సహోదరుడా, ఇదిగో నా ఆస్తి నీకు ఇచ్చి వెళుచున్నాను. బహుకాలమైన తర్వాత మళ్ళీ వస్తా. అంటే బహుకాలమునకు ముందుగా దేవుడు నీకు ఆస్తిని ఇచ్చాడు. చాలా టైం ఇచ్చాడు. ఒక వారం కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, నీకు సమయం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను వ్యాపారం చేయమని. స్తోత్రం.
లోక సంబంధమైన వ్యాపారము కాదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి కట్టుకుందామా, ఇది కాదండి దేవుని బిడ్డలారా. ఆయన ఇచ్చిన ఆస్తి ఎందుకంటే పరలోకములో నువ్వు ఒక రోజున కనబడటానికి. స్తోత్రం. ఈ ఆస్తి రేపు నిన్ను దేవుని ఎదుట మచ్చడాగు కలంకం లేని ఒక మహిమ కలిగిన దేహముగా, పరిశుద్ధమైన సంగముగా, నిర్దోషమైన సంగముగా దేవుడు ప్రతిదినము వాక్యము చేత పవిత్రపరచుటకు, దేవుని బిడ్డలారా మనల్ని పరిశుద్ధపరచుటకు తన్ను తాను ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటయ్యా ఆయన ఆనందం అంటే? దేవుని బిడ్డలారా మనమే ఆయన ఆనందము. ఆమేన్. నిత్యములో పెండ్లి కుమారుని ఎదుట, పెండ్లి కుమారుడని యేసు ఎదుట పెండ్లి కుమార్తె అయిన సంఘము నిలబడబోచున్నది. అది మనసులో ముందుగానే ఊహించుకొని, ముందుగానే మనసులో ప్రణాళిక చేసుకొని, ఇదిగో ఆ సంఘము పరలోకములో లేదు కానీ ఇంకా భూమి మీదనే ఉంది. ఈ భూమి మీద ఉన్న ఈ సంఘము రేపు మాపు కనురెప్ప పాటలు రహస్య రాకడలో ఈ సంఘము ఎత్తబడబోచున్నది. దేవుని ఈ సంఘం కోసమే ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ సంఘం కోసమే ఆయన ఈ లోకానికి మహామహిమతో తిరిగి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా ఇప్పుడైతే మనం పసి పిల్లలమే అయి ఉన్నాము కానీ రేపు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సమానంగా ఇవ్వాలి ఆయన. ఒకరికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు ఇచ్చాడు. వారి వారి సామర్థ్యము కొలది, వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున పంచి ఇచ్చాడు. ఈరోజు నువ్వు రక్షణ పొంది ఎంతకాలమైంది? ఈ రోజు మనం మారుమనసు పొంది ఎంతకాలమైంది? ఈ రోజు మనం బాప్టిజం తీసుకుని ఎంతకాలమైంది? యేసుని అంగీకరించి ఎంతకాలమైంది? దేవుని బిడ్డలు 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది? ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఇప్పుడు మనం ఎలాగున్నాం? చాలా మంది రక్షణ పొందినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ, దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ ఆలోచనలు మారలేదు, వారి తలంపులు మారలేదు. ఇంకా లోక సంబంధమైన ఆలోచన. అర్థం ఏంటంటే వారికి ఇవ్వబడిన తలాంతులు వారు మట్టిలో పాతి పెడతారు. ఎంతకాలమైన తర్వాత, బహుకాలము అనగా దేవుని రాకడ దినము అని వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదు. అంటే ఎందుకు ఇంకా రాలేదు? ఇంకా నువ్వు మారు మనసు పొందలేదని, ఇంకా నీ కుటుంబం పరిపూర్ణంగా మార్చబడలేదని, ఇంకా నువ్వు బాప్టిజం తీసుకోలేదని, ఇంకా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు మనసు మార్చుకొని దేవుని వద్దకు వస్తావని, కనికరమ్మ కలిగిన దేవుడు కనికరమ్మ కలిగిన చేతులతో, కనికరమ్మ కలిగిన చూపుతో చాపిన చేతులు ఇంకా చాపినట్లుగానే ఉన్నాయి కానీ ఇంకా ముడుచుకోలేదు. ఇంకా ఆయన హృదయాన్ని కఠినపరచుకోలేదు. ఇంకా నువ్వు వచ్చి ఆయన కౌగిట్లో వాలిపోతావని, ఇంకా ఆయన సన్నిధిలో నువ్వు వాలిపోతావని, ఇంకా చాపిన చేతులు అలాగే చాపించాడు తప్ప ఇంకా ఆయన చేతులు ముడుచుకోలేదు. ఎందుకో తెలుసా? ఇంకా నీకు సమయం ఇస్తున్నాడు ఆయన. ప్రార్థన సరిపోదు, ఇప్పుడున్న ఆత్మీయత సరిపోదు, ఇప్పుడున్న అభిషేకము సరిపోదు. బహుకాలమైన తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చాడట. స్తోత్రం. నీకు 5 తలాంతులు ఇచ్చాడన్నప్పుడు ఆ 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చిదివే, 5కు మరొక 5 తలాంతులు నేను సంపాదించాను అన్నప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నేను అధికారిగా నేను నియమించబోతున్నాను, నా సంతోషములో నువ్వు పాలు పొందుమని చెప్పాడు. స్తోత్రం. అలాగనే 2 తలాంతులు తీసుకున్న వాడిని పిలిచాడు. అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చితివే, దానికి మరొక 2 తలాంతులు నేను సంపాదించుతానని చెప్పినప్పుడు సేమ్ ఆ దాసును కూడా మొదటి దాసుని గణపరిచినట్లుగా నిజమైన సంతోషం ఎప్పుడయ్యా, నిజమైన దీవెనలు ఎప్పుడయ్యా, నిజమైన ఆశీర్వాదం ఎప్పుడయ్యా అంటే నీకు ఇచ్చినటువంటి ఆస్తిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు. మారు మనసులో నీతి అనేది ఉంటుంది. మారు మనసు, ఆ నీతి పెరగడానికి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ దైవనీతి, బాప్టిజం అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ దైవనీతి ఇంకా పెరుగుతుంది. దేవుని అభిషేకం పొందిన తర్వాత ఇంకా దైవనీతి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఈ లోకానికి వేరే ప్రత్యేకంగా జీవించినప్పుడు ఇంకా దైవనీతి పెరుగుతుంది. ఇలా ఈ ఉపదేశ క్రమంలో నువ్వు చివరికి వెళ్ళిన తర్వాత దేవుని రాకడ సమయంలో నీ యొక్క దైవనీతి పరిపూర్ణము చెందుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు దైవనీతిలో ఎదుగుతూనే ఉండాలి. దేవునికి ఇచ్చిన ఆస్తిలో నువ్వు అభివృద్ధి చెందుతూనే ఉండాలి. యజమానుడు ఆస్తి ఇచ్చాడు,
ఆ ఇద్దరు ఏం చేశారు? 5కు 5, 2కు 2 సంపాదించారు. కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, తగిన ప్రతిఫలం వారు పొందుకున్నారు. కానీ ఈ ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి, 5 తలాంతులు తీసుకున్న వాడిని దేవుడు, ఆ యజమానుడు వదిలిపెట్టలేదు. 2 తలాంతులు తీసుకున్న వాడిని ఆ యజమానుడు వదిలిపెట్టలేదు. 1 తలాంతు తీసుకున్న వాడిని కూడా వదిలిపెట్ల. అందరి దగ్గర లెక్క అడుగుతున్నాడు. లెక్క అనగా దేవుని తీర్పు, న్యాయ తీర్పు. రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, ప్రతి వాడును దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనం జీవించిన జీవితం అంతా కూడా రికార్డు చేయబడుతుంది పరలోకంలో. ఒక రోజున ధవల సింహాసనం ఎదుట దేవుడిని కూర్చుండబోతున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. మరియు గొప్పవారేమి, గొప్పవారంటే పట్టణములో నివసించువారు. చెప్పండి, గొప్పవారంటే గొప్పవారు. ధనికులంతా ఎక్కడ ఉంటారు చెప్పండి? సిటీలో ఉంటారు, మోడర్న్ సిటీలో, టౌన్లో ఉంటారు. వాళ్ళు గొప్పవారు, ధనికులు, ఆస్తిమంతులు, పేరు పోసిన వాళ్ళు, దేవుని పిల్లలు, గొప్పవారందరూ పట్టణాల్లో ఉంటారు. అలాగనే కొద్దివారు అనగా విలేజ్లో, గ్రామాల్లో ఉన్నవారు, గ్రామాల్లో ఉన్నవారిని, విలేజ్లో ఉన్నవారిని, మృతులైన వారందరూ అదిగో దేవుని సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథములను విప్పబడును. ఆ గ్రంథములో రాయబడిన వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. స్తోత్రం. కూడా దేవుని ఎదుట నిలబడుచున్నారు. వారి క్రియల చొప్పున ఏమండి ఆ గ్రంథములో రాయబడిన దానిని బట్టి వారికి తీర్పు జరుగుచు. సంఘానికి తీర్పే లేదు. స్తోత్రం. సంఘానికి మనకు తీర్పు లేదు. ప్రభు ఆకాశ మండల మేఘములోకి, మధ్య ఆకాశములోకి వచ్చి ఆయన స్వరముతో పిలిచినప్పుడు దేవుని బిడ్డల రహస్య రాకడలో, కనురెప్ప పాటులో దేవుని బిడ్డల సంఘము కనురెప్ప పాటులోనే ఈ మట్టి దేహము మహిమైశ్వర్యంగా, మహిమ కలిగిన దేహముగా రూపాంతరము చెంది దేవుని పోలికలోనికి మార్చబడి కనురెప్ప పాటులో పరలోకానికి కొనుక్కోబడుచున్నది. ఇక పోలీస్ స్టేషన్లో అన్ని కేసులే ఉంటాయి, కుప్పలుగా. యావండి మా భర్త తప్పిపోయాడండి, ఇదిగో కేసు రాసుకోండి. యావండి మా భార్య తప్పిపోయింది, కేసు రాసుకో. మా కొడుకు కనబట్టలేదు, కేసు రాసుకోండి. ఎన్ని కుప్పలుగా ఉంటాయి పోలీస్ స్టేషన్లు. ఎందుకు? స్తోత్రం. సంఘం ఎత్తబడిపోయింది. ఆమె భర్త విడవబడ్డాడు, భార్య ఎత్తబడిపోయింది. భార్య విడవబడింది, భర్త ఎత్తబడిపోయాడు. కేసులే పోలీస్ స్టేషన్లో, అన్ని కేసులే. వాళ్ళు రాసుకోలేక చచ్చిపోతారు. ఎక్కడికి వెళ్ళాడని ఇంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? పోలీస్ స్టేషన్లో అన్నీ అంతా కలవరమే. కారణం ఏంటంటే సంఘం ఏమైపోయింది? ఎత్తబడిపోయింది. ఇక భర్త భార్యని ఎత్తుకుతా ఉంటాడు. ఇక అప్పుడు వాళ్ళ కళ్ళు తెలుస్తాయి. అయ్యో తప్పిపోవటం కాదు, వారు పరలోకానికి కొనిపోబడ్డారు, మనం విడవబడ్డాం అయ్యో అని గుండెలో బాదుకుంటారట. రహస్య రాకడలో రహస్యంగానే వస్తాడు ఆయన ఆ సంఘము కోసం. ఒక రోజున పబ్లిక్గా రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన కనులారా చూడబోతుంది. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారట. పొడిచిన వారు కూడా ఆయన చూడబోతున్నారు. అది విడవబడిన వారి కోసం తిరిగి రాబోతున్నారు. ఒక రోజున మృతులందరూ కూడా దేవుని ఎదుట నిలబడబోతున్నారు. నువ్వు విత్తన చోట కోయి వాడును, నువ్వు చల్లని చోట పంటను సమకూర్చుకుని వాడును. ఏమంటాడు తెలుసా? నువ్వు కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి నీ తలాంతులను భూమిలో పాతికు. దేవుని బిడ్డ, నీకు పరిచర్య ఆత్మనిచ్చా, నీకు ప్రేమించే గుణమిచ్చా,
నువ్వు ఖర్చు పెట్టే గుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. పాట పాడే తలంతు దేవుడు నీకు ఇచ్చాడు. వాక్యాన్ని చదివే తలంతుని దేవుడు నీకు ఇచ్చాడు. ఇదిగో దేవుని బిడ్డల సేవకులు ప్రేమించే తలంతుని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ అపోస్తులు ఉపదేశములు నడిపించబడే కృపను నీ దేవుడు నీకు ఇచ్చాడు. ఇదిగో బాప్టిజం తీసుకొని ఇది ఆత్మలో భారము కలిగి సేవకులతో ఈ సహవాసములను నడిపించబడటం ఒక తలంతుని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ తలంతులన్నీ కూడా నువ్వు మట్టిలో పాతి పెట్టకూడదు. నువ్వు అనుదినము దాన్ని డెవలప్ చేసుకుంటూనే పోవాలా. ఆమేన్. దేవుని బిడ్డలు నాకెందుకు లేదు, ఆయనే చూసుకుంటాడంటే, దేవుని బిడ్డరా నీ తలంతులకు తగినట్టుగానే నీకు రేపు ప్రతిఫలము ఇస్తాడు. ఆమేన్. నువ్వు పాతి పెట్టావనుకో ఏమీ లేదు, ఏజు రక్తమేజి భూమిలో పాతి పెట్టాడట. భూమి అనగా భూ సంబంధమైన మనసు. చెప్పండి, ఎక్కడ పాతి పెట్టాడు? భూమిలో పాతి పెట్టాడంటే భూమి అనగా భూ సంబంధమైన మనసు. శ్రేష్టమైన ఉపదేశం విన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలు ఇంకా వారిలో ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు, కానీ లిటరల్గా వారి మనసులో ఐగుప్తి నిలిచిపోయింది. వారు ఐగుప్తి దేశం నుంచి బయటకు వచ్చారు, కానీ వారి మనసులో ఐగుప్తి నిలిచిపోయింది. మాకు ఐగుప్తిలోనే బాగుంది, మా కొండల దగ్గర వండుకొని తినదే కొండలే మాకు గుర్తుకొస్తున్నాయి. చుట్టూ కొండలు ఉంటే ఏం గుర్తుకొస్తున్నాయి అంటే కొండలు గుర్తుకొస్తున్నాయి. వారు పందిని మీరు ఎప్పుడైనా చూసారా? దేవుని బిడ్డలు తన తల ఎప్పుడు కూడా కిందే పోతా ఉంటుంది. తన తల ఎక్కడ ఉంటుంది? కిందే చూస్తూ ఉంటుంది. స్తోత్రం. దానికి ఎప్పుడు పైకి ఎత్తే దానికి అలవాటే లేదు. పైన ఒక ఆకాశం ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి. ఈ మంచిగా చక్కగా ఇవి ఎంతో మహిమతో ఉన్నాయని అది ఏ రోజు చూడదు. ఏ రోజు చూసి తెలుసా? కోతకి వెళ్తున్న సమయంలో దాన్ని బయటానికి పట్టుకుంటారు కదా, ఏమండి దాన్ని కర్రకి కట్టేసి ఇద్దరు మనుషులు మోసుకెళ్తున్నప్పుడు దాని తల ఎక్కడ ఉంటుంది? అప్పుడు ఉంటుంది పైన. స్తోత్రం. అప్పుడు చూస్తుంది, అరే ఏంటి కానీ ఇప్పుడు దాకా భూమి మీద ఉన్నాను కదా, ఇది ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఈ ఆకాశాన్ని, ఇదేంటి వింతగా కనపడుతుంది, ఈ నక్షత్రాలు ఏంటి, సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, అది ఇది లైఫ్లో నేను బ్రతికినంతకాలం ఎప్పుడు చూడలేదు, ఈ రోజు నాకు వింతగా కనపడుతుందని అది సత్యం ఉందో తెలుసుకుంటుంది. స్తోత్రం. అలాగనే దేవుని బిడ్డలు భూ సంబంధమైన మనసుతో ఉన్నంతకాలం మనకు ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థము కాదు, గ్రహించే మనసు ఉన్నది. ఎప్పుడు తెలుసుకుంటో తెలుసా? నరకానికి జారిపోతున్నావే, పాతాళానికి జారిపోతున్నావే, దేవుని రాకడలు విడవబడతావే, అప్పుడు అర్థమైంది, అయ్యో నేను విడవబడ్డాను, ఇదంతా నేను చేసిన పొరపాటని గుండెలు బాదుకుంటా. ఆ గుండెలు బాదుకునే రోజు రాకముందే, అయ్యో అయ్యో అనే చెప్పే దినము రాకముందే మనము సరి చేసుకుందుముగాక. మూడవ దాసుని దగ్గరకు వచ్చేపాటికే దేవుని బిడ్డలారా, ఇతను ఎందుకు ప్రయాసపడలేదు, ఇతను ఎందుకు కష్టపడలేదు, ఇతను ఎందుకు మరొక తలంతు సంపాదించలేకపోయాడు, ఎందుకు ఇతను ఇంతగా మరి ఒక తలంతే కదా, 5 ఇవ్వలేదు కదా, ఏమండి వీడు సంపాదించలేడని సంగతి తెలిసే ఒక తలంతు ఇచ్చాడు. స్తోత్రం. ఎందుకు ఇచ్చాడు ఒక తలంతు? వాడు సంపాదించలేడు, వాడికి అంత సామర్థ్యం లేదు కనుక 5 ఇవ్వలేదు, 2 ఇవ్వలే, ఒక తలంతే ఇచ్చాడు. ఈ రోజున మనకి దేవుని బిడ్డలారా, మనకంటే ముందు నడిపించబడుతున్న విశ్వాసులకి ఎక్కువ ఆత్మీయ అనుభవాలు ఉంటాయి, ఎక్కువ ప్రార్థన జీవితం ఉంటుంది, ఎక్కువ విశ్వాస జీవితం ఉంటుంది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు దేవుని బిడ్డలారా, ఈ 2 తలంతులు గలవాడు 5 తలాంతుల వాడిని చూసి అసూయ పడకూడదు. స్తోత్రం. ఈ 1 తలంతు తీసుకున్నవాడు 2 తలాంతులు చూసిన 2 తలాంతులు కలిగి ఉన్న వాడిని చూసి అసూయ పడకూడదు. ఆమేన్. ఎందుకంటే దేవునికి వారికి ఇచ్చుట దేవునికి ఇష్టమైంది. ఆమేన్. ఈ రోజున దేవుని బిడ్డలారా, వారి విశ్వాస పరిమాణం చెప్పున దేవుడు కొంతమందికి విశ్వాసులకి ఎక్కువ ఆత్మీయ జీవితాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ ప్రార్థన జీవితాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ సహవాసములో నడిపించబడే జీవితాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ ఆత్మలో ఆనందించే జీవితాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ పరలోక సంబంధమైన దర్శనాలు చూసే భాగ్యాన్ని ఇస్తున్నాడు, ఎక్కువ ఉపదేశ క్రమంలో తప్పిపోకున్నట్లుగా వారు నడిపించబడుతూ ఉన్నారు. కారణం వారి ఆసక్తి, వారి విశ్వాస జీవితమును బట్టి, వారి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు వారికి ఎక్కువ తలాంతులు ఇచ్చుచూ ఉన్నాడు. వారిని చూసి మనం బాధపడకూడదు. నీకు ఇచ్చిన దాంట్లోనే నువ్వు తృప్తి కలిగి ఉండాలి. ఆమేన్. నువ్వు ఇచ్చిన ఒక దాంట్లోనైనా నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ ఒకటి ఏం చేశాడంటే వీడు పాతి పెట్టేసి, ఎందుకు ఇతను సంపాదించలేదంటే కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంది. మీరు చదువుకు అతని యజమానుడు ఆస్తును చూసి
అందరు చెప్పాలి. సోమరువైన చెడ్డ దాసుడా, ఎందుకయ్యా ఒక్క తలంతును మరొక తలంతు ఇతను సంపాదించలేదు, ఎందుకు కష్టపడలేదు, ఎందుకు ప్రయాసపడలేదంటే సోమరితనము అతనిలో కనబడుతున్నది. ఏం కనబడుతుంది? సోమరితనం. మందిరానికి 8 గంటలు అంటే మనం ఎప్పుడు వస్తాము? 11 గంటలకు వస్తాం, 10:30కు వస్తాం, అంతా అయిపోయినా కూడా వస్తాం. అదేమంటే వాక్యం చూపిస్తారు. అయ్యా పలానా రోజు మరి ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి యజమానుడు పిలిచినప్పుడు లాస్ట్లో వచ్చినోడు కూడా అంత మరి యజమానుడు కూలి ఇచ్చాడు కదా, మాకు కూడా అంతేనండి అని అంటారా? స్తోత్రం. ఆ లాస్ట్లో కూలీ తీసుకున్నాడు చూడండి, వాడు ఎక్కడున్నాడు తెలుసా? నూతన భూమిలో ఉన్నాడు. వాడు మధ్యలో వచ్చినాడు, నూతన ఆకాశంలో ఉన్నాడు. మొదట పిలవగానే వచ్చాడు పరిగెత్తుకుంటా, మొదట నేను ఇదిగో నీకు ఇంత తలంత ఇస్తాను, ఇంత ధ్యానారం ఇస్తానని పిలువగానే వెనువెంటనే లోబడి వచ్చాడు. వాడు నూతన యెరూషలేములో సీఎంగా కనబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రోగ్రాం మన కొరకు ఉంది. శ్రేష్టమైన సియోను, శ్రేష్టమైన నూతన యెరూషలేము మనకున్నది. దానికోసమే కానీ నూతన భూమిలోకి, నూతన ఆకాశంలోకి మనం పిలువబడలేదు. దేవుని కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని సామెతల పుస్తకము 10:4. బద్ధకముగా పని చేయవాడు ఏమొస్తుందంటే ఇంట్లోకి దరిద్రం వచ్చేస్తుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆమేన్. బద్ధకముగా పనిచేయడానికి కుటుంబంలో ఏమొస్తుంది? దరిద్రం. అంటే దేవుని పనే కాదు, సొంత పనులు, ఇంట్లో పనుల్లో కూడా బద్ధకం చేస్తే ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. అందుకని దేవుని బిడ్డల కష్టపడే మనసు మనకు వచ్చునుగాక. దేవుని కార్యముల కొరకు ప్రయాసపడే మనసు మనకు వచ్చునుగాక. ఏదైనా కార్యములు జరుగుతున్నాయి అంటే అందులో నీవే మొదట ఉందువుగాక. అన్ని విషయాల్లో నీవే ముందు ఉందువుగాక. నీ రాక నా దేవునికి సంతోషం కలుగునుగాక. ఆమేన్. నువ్వు వస్తున్నావంటే నీ పరుగు చూసి నా యేసయ్య సంతోషపడాలి. అది అలాగే నువ్వు దేవుని సంతోషపడ. పామరవాడట దేవుని బిడ్డల విత్తనములు విత్తు కాలమున పొలము దున్నడట. చెప్పండి. విత్తనాలు వేసే సమయంలో పొలమును దున్నడు, కానీ పంట పండే సమయంలో పరిగెత్తుకుంటూ పోయి పంట పండిందేమో, ధాన్యం వచ్చిందని తొలి చూస్తాడట. ఆ పొలము కోసం విచారణ చేస్తాడట, కానీ వాడికి ఏమీ దొరకదట. సామెతల పుస్తకము 20:4 విత్తులు వేయు కాలమున సోమరి ఏం చేస్తున్నాడు? పొలము దున్నాడట. అదిగో పంట కోసే సమయమున పంటను గురించి వాడు విచారించినప్పుడు కావండి. విత్తనాలు వేసే సమయంలో పొలం దున్నకపోతే పంట ఎక్కడి నుంచి వచ్చింది? స్తోత్రం. అంటే వీడు ఏమైపోయాడు? పొలం విత్తనాలు వేసే సమయంలో ఏం చేస్తాడు? శుభ్రంగా నిద్రపోతాడు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నిద్ర మనకు ఉండకూడదు. ఆత్మీయ నిద్ర మనకు ఉండకూడదు. ఉంటే మనం శపించబడతాం. మనం ఆత్మీయ నిద్ర కలిగి ఉంటే మనకిచ్చిన తలంతులన్నీ వ్యర్థమైపోతాయి. ఉన్నది కూడా తీసుకొని 5 తలాంతుల వారికి ఉన్నది కూడా పోయింది. వాడికి సోమరితనం వల్ల ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. ఒకటి కూడా కాపాడుకోలేని దరిద్రత సోమరితనం. దేవుని బిడ్డలా నీకు ఒక తాళంతి ఇచ్చాడా? నీకు కొన్ని తాళంతులు ఇచ్చాడా? వాటిని కాపాడుకో. ఈ రోజున మన జీవితంలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు. ఉప్పు కారం తింటున్న మన జీవితంలో ఎవరు సంపూర్ణులు కాదు. సంపూర్ణము అవటానికే మనం ప్రయాసపడుతున్నాం. ఆమేన్. అందుకే ఈ ప్రార్థన, నీకు ఇవ్వబడిన తలంతు నువ్వేం చేస్తావు? ఈ చెడ్డ రాష్ట్రంలో ఉన్నటువంటి మొదటి గుణం ఏంటంటే సోమరితనం. రెండవ గుణాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 24వ వచనంలో రాయబడి ఉంది, నీవు కఠినాత్ముడు అని నేను ఎరుగుదును. రెండవది నేరాలు మోపుతున్నాడు యజమాని మీద. ఏం మోపుతున్నాడు? నేరం. అయ్యా నువ్వు కఠినాత్ముడు అని నాకు తెలుసు. మారు మనసు పొందటం చేత కాదు, బాప్టిజం తీసుకోవటం చేత కాదు, జీవితాన్ని సరి చేసుకోవటం చేత కాదు, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి రావటం చేత కాదు, కానీ ఎవరి సేవకుల మీద, విశ్వాసం మీద నేరాలు మోపుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేని వాడు భేదాభిప్రాయాలు కలగజేస్తున్నాడు. ఆ కంటిలో ఉన్న దూలముని ఎంచడు కానీ ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసుని ఎంచుతాడు. వాడి కంటిలో చాలా ఉంది, దూలం ఉంది, పెద్ద దూలమే ఉంది, కానీ వాడికి ఎదుటోని బలహీనతలు పెద్దగా కనబడతాయి. కనుక
మనము ఇతరుల మీద నేరం మోపినట్లయితే మన మీద నేరం మోపేవాడిని దేవుడు లేపుతాడు. మనం ఇతరుల మీద నింద మోపితే మన మీద నింద మోపేవాడిని దేవుడు. అందుకని మనుషులకు మనం తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చేది దేవుడే. మూడో గుణం ఏంటో తెలుసా? ఆ యజమానునికి భయపడ్డాడు. దేవుని విషయంలోను దేవుని స్వార్థ విషయంలోను మనము బోధించుటకు, దేవుని తట్టుకు అనేకులు ప్రజలను త్రిప్పుటకు మనం సిగ్గుపడకూడదు. దేవుని కొరకు నిలబడే సమయం వచ్చినప్పుడు, దేవుని కొరకు ధైర్యంగా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఆ సమయంలో ధైర్యంగా దేవుని కొరకు మాట్లాడుదువుగాక. హల్లెలూయా. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడే మౌనంగా ఉండాలి. మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ధైర్యంగా ప్రభు కొరకు మాట్లాడాలని భయపడకూడదు. స్తోత్రం. భయపడకూడదు. దేవుని బిడ్డలారా, పిరికివారు రెండవ మరణములో పాలు పొందుదురని ప్రకటన గ్రంథములో రాయబడింది. పిరికివారు ఎక్కడ ఉన్నారట? రెండవ మరణములో పాలు పొందుచున్నారట. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకొని ఉన్నాము కనుక మనం ఇక దేనికి భయపడకూడదు. లోక సువార్త 19:22 వచ్చిన, ఓ చెడ్డదాసుడా, అదిగోండి నీ నోటి మాటను బట్టి. చూసారండి, ఈ చెడ్డదాసులో మరొక గుణం ఉంది. వాడి నోటి మాట సరిగా లేదు. ఏమి లేదు? నోటి మాట సరిగా లేదు. వాడి నోటి మాటను బట్టి వారికి తీర్పు తీర్చబడింది. నోటి మాటను బట్టి ఆయన ఏమైపోయాడు? కానాన్ని చూశాడు కానీ ప్రవేశించలేకపోయాడు. ఈ రోజున మన నోటి మాట ఎలా ఉంది? మందిరానికి వచ్చినప్పుడు ఆత్మీయంగా మాట్లాడతాం. రేపు పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టినప్పుడు స్తోత్రం చీపురి కట్ట తీసుకొని చెంగు టైట్ చేసి జుట్టు ముడేసేసి స్తోత్రం గింజలు పట్టబోయేదాకా జుట్టు గుట్టుకొని జుట్టు ఊడిపోయేదాకా కొట్టుకుంటారు. అంతేనా? ఒకసారి ఇలాగ చేసాను గారు ఒక ఆమంట 4 రోడ్లు జంక్షన్లో నిలబడి వచ్చిన వాళ్ళు పోయాను తిడతా ఉండట. అంతకంటే ముందు వచ్చే బ్యాచే, ప్రార్థన చేసే బ్యాచే, కన్నీరు కాల్చి ఎక్కి ఏడ్చే బ్యాచ్ ఏమా. ఈ మనిషి ఒక రోజు 4 రోడ్లు జంక్షన్లో నిలబడి వాడిట్ట అదిట్ట అనేసి మాట్లాడుతూ ఉంటే యేసన్న గారు సైకిల్ దొరుకుంటా, ఎవరురా ఈ మనిషి ఇలా ఉంది, మన మనిషేనా అని చూస్తే మన మనిషే. స్తోత్రం. అరే మన మనిషి ఎక్కడ నిలబడిందంటే అసలు ఎందుకు ఏమో తిడుతుందని ఆ వెనకాలే నిలబడి ఆ భూతు పురాణం అంతా చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఇక వాడిట్ట ఇదిట్ట అని భాష యేసన్న గారిని ఇట్ట అని అనేసి. స్తోత్రం. హల్లెలూయా. అదిట్ట ఇదిట్ట వాడిట్ట అని యేసన్న గారు అక్కడ గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అన్నా ఎప్పుడు వచ్చావు అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడే వచ్చింది, ప్రారంభించినప్పుడే ఉన్నాను. అసలు ఆ బాధ ఏంటంటే 6 పిడకలు వేసిందంట పొయ్యిలో పెట్టుకునేదానికి, ఎండ పెట్టుకున్నదంట, గోడ కతికిచ్చిందంట. 1 పిడక కనిపించట్లేదు. ఆ బాధ. స్తోత్రం. 6 పిడకలో 1 పిడక కనిపించట్లా. 1 పిడక పోయినందుకే ఓ నాయన ఆ జంక్షన్లో నిలబడి వాడిట్ట అదిట్ట ఎవరు తీసుకెళ్ళాడు అనేసి ఆ 1 పిడక కోసం మారుమనసు పొందింది, బాప్టిజం తీసుకుంది. జీవితమేమో చూస్తే అంతా గందరగోళమే. ఇంటికి కనబడుతున్న దైవజనుని ఎదుటే నీకు సాక్ష్యము లేనప్పుడు కనబడని దేవుని ఎదుట మన సాక్ష్యం ఎలా ఉంటుంది? రేపు నీ నోటిని బట్టే నువ్వు నీతిమంతుడువా అవినీతిమంతుడువా రేపు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మనకు వాడిని కాలు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి ఆ వెలుపటి చెట్టులో పడేయని ఆజ్ఞాపిస్తే వాడిని తీసుకెళ్ళి వెలుపటి చెట్టులో పడవేయబడ్డాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతుని మహావేదనకరమైన స్థలం అది. ఆ నరకములో పడితే ఎట్లా ఉంటుంది తెలుసా? కాలు చేతులు కట్టబడి వేయబడతారు. నరకం మంటకి నువ్వు గీక్కోవటానికి కూడా అవకాశము ఉండదు. నువ్వు ఎంత అరిచినా అరిగిపోయిన క్యాసెట్ మాదిరిగా ఓ కాపాడండి అని అరిగిపోయిన క్యాసెట్ మాదిరిగా నరకంలో నీ వాయిస్ వినపడుతుంది, కానీ ఎవడికి కూడా పరలోకానికి ఏం వినపడుతుందా? రాజాపురము చర్చి, క్రీస్తుపురము ఆయన ఉండే ఊరు పేరు. చర్చికి వెళ్ళాలంటే రాజాపురం వెళ్ళాలి, చర్చికి ఇంటికి రావాలంటే క్రీస్తుపురం రావాలి. అయ్యగారు రాజాపురం వెళ్ళి
నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనే ప్రసంగం విన్న తర్వాత చక్కగా అన్నీ బయలుదేరాడు, టికెట్ తీసుకున్నాడు, బస్సులో వస్తూ ఉన్నాడు. అయితే తన ఆలోచన అంతా గత వారంలో తన స్నేహితుడు బోధించాడు, అరే నువ్వు అమెరికాకి వెళ్ళు, నువ్వు డబ్బు సంపాదించుకో, నీకు మంచి వాల్యూ పెరిగింది, నీకు ఘనత ఉంటుంది, నీకు మంచి పేరు ఉంటుంది, నువ్వు మంచిగా సంపాదిస్తావు. గత వారంలో తన స్నేహితుడు బోధించాడు. ఇక అదే మనసులో ఉన్నాయి తప్ప ఊరు దగ్గర పడుతుంది, క్రీస్తుపురం దగ్గరకు వస్తుంది, మరి 10 నిమిషాలే ముందే నిలబడి దిగిపోదాము, మన స్టేజ్ వచ్చేస్తుందని అనుకోవాలా. కానీ ఆ మనిషి దిగలే. స్తోత్రం. ఆ క్రీస్తుపురం వచ్చేసింది, దాటిపోయింది, ముందుకెళ్ళిపోయాడు. వైకుంఠపురంలో యాక్సిడెంట్ జరిగింది, కాళ్ళు చేతులు ఇరిగిపోయి రక్తపు మడుగులో పడింది. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అయ్యో క్రీస్తుపురము, అయ్యో క్రీస్తుపురం అని కేకలేస్తున్నాడు. ఇంకెక్కడ క్రీస్తుపురం ఉంది అక్కడ? ఇప్పుడు ఆయన ఆ కండక్టర్ వచ్చి, నువ్వు క్రీస్తుపురంలో లేవయ్యా, నువ్వు వైకుంఠపురంలో ఉన్నావు అన్నాడు. వైకుంఠపురం అంటే నరకమే. స్తోత్రం. క్రీస్తుపురంలోకి పోకుండా, పరలోక రాజ్యములకు పోకుండా, రహస్య రాకుడులో దేవుని సంఘముతో పాటు ఎత్తబడకుండా పొరపాటును జారిపోయి నరకానికి వెళ్ళావా? ఇక నువ్వు పరలోకము అని నరకంలో కేకలేస్తే పరలోకం దిగొచ్చిందా? కాళ్ళు చేతులు పనిచేస్తుండగానే గుండె లబ్డప్ అని కొట్టుకుంటున్నప్పుడే, నువ్వు కాళ్ళు చేతులు పడిపోకుండా, మంచాన నువ్వు పడిపోకుండా, షుగర్లు బీపీలు రాకముందే, నీ కన్ను దృష్టి మందగించక ముందే, నీ కాళ్ళు చేతులు బలహీనము కాకముందే, దేవుని సన్నిధికి రాలేక శక్తిహీనురై బలహీనమైపోయి కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే, గుండె మంచిగా ఉన్నప్పుడే, షుగర్లు బీపీలు రాకముందే నువ్వు దేవుని అంబడించకపోతే, దేవుని అంగీకరించకపోతే, ఇంకా అన్ని బలహీనమైపోయి రోగం వచ్చి బలహీనత వచ్చి మంచంలో పడిపోయిన తర్వాత, అయ్యా కళ్ళు కనిపించట్లేదు అని మందిరానికి తీసుకెళ్ళని పరిస్థితి రాకముందే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే, బలంగా ఉండగానే, నీకు శక్తి తగ్గిపోకముందే, నీకు ఆయుష్ తగ్గిపోకముందే, అకస్మాత్తుగా గుండెపోటు రాకముందే, కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరవగలిగిన అభిషేకమును మనం పొందుకునేముగాక. హల్లెలూయా. ఇలాగ మనస్ఫూర్తిగా కూర్చొని ఆరాధించే రోజులు ఇక రేపు రానున్న దినాల్లో కనబడవు. యజమానుడు దేశాంతరమునకు పోయాడు, తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. తిరిగి రాబోతున్నాడు. చాలా కాలం అయిపోయింది, బహుకాలమైన తర్వాత వస్తానన్నాడు. వస్తానన్న దేవుడు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తిరిగి రాబోతున్నాడు. ఆయనతో తిరిగేవారు ఈ రోజు కాకపోయినా, ఆయన అమరించేవారు ఈ రోజు కాకపోయినా, ఏదో ఒక రోజు యేసులాగా మారబోతున్నారు. ఆమేన్.